21 ఏప్రిల్‌న నిఫ్టీ 1.2% ర్యాలీ అయ్యి ఆల్మోస్ట్ 24,000 మార్క్‌ని క్రాస్ చేసింది. ఆఫ్టర్ లాంగ్ టర్మ్ నిఫ్టీ మళ్ళీ 24,000 మార్క్‌ని క్రాస్ చేసింది. అయితే దీన్ని చాలామంది నమ్మకపోవచ్చు, ఇది అబద్ధం అని అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు కాబట్టి మార్కెట్ అనేది పెరిగినా వాళ్ళకి అనవసరం. గత 2-3 నెలలుగా మనం గమనిస్తే మ్యూచువల్ ఫండ్స్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడం ఆపేశారు. ఏప్రిల్లో మీకు మార్కెట్ పెరుగుతుందని చెప్పినా చాలామంది నమ్మలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకి నమ్మకం లేదు. ఈరోజు మార్కెట్ పెరిగినా దాన్ని యాక్సెప్ట్ వాళ్ళు చేయరు. గత కొన్నాళ్ళుగా మనం గమనిస్తుంది ఒకటే, మార్కెట్ వాల్యూస్లో ఉంది అనే సందర్భంలో చాలామంది దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. హై వాల్యూలో ఉన్నప్పుడు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అయిన తర్వాత మార్కెట్ని బ్లేమ్ చేస్తూ బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను రిపీటెడ్గా అందరికీ చెప్పేది ఒకటే, ఇగోస్ ఎమోషన్స్తో ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోకండి. వాల్యూ బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి. రిటర్న్స్ మనకి ఇంపార్టెంట్ అని నేను రిపీటెడ్గా చెప్తాను. అది మరొకసారి ప్రూఫ్ అయ్యింది. అండ్ మార్చ్ మంత్ నుంచే మనం ఏప్రిల్లో పాజిటివ్గా ఉండబోతుందని చెప్పి పదే చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అయితే నేను మళ్ళీ షేర్ చేస్తూ ఉన్నాను.